సో ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం మెకానికల్ ఫిగర్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మెకానికల్ ఫిగర్ని ఫ్లెష్ అవుట్ లాగా ఎలా మార్చాలో అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం వేసుకున్న లైన్స్ అన్నిటిని మనం ఎరేజ్ చేసుకోవాలి. మెకానికల్ ఫిగర్ కోసం అయితే మనం అండ్ ఆ లైన్స్ని అన్నిటినీ ఎరేజ్ చేసుకున్న తర్వాత మనం ఈ మెకానికల్ ఫిగర్ని అయితే లైట్గా అనేది అయితే ఎరేజ్ చేసుకోండి. ఎందుకంటే లైట్గా ఎరేజ్ చేసుకుంటే మనకు ఆ మెకానికల్ ఫిగర్ అనేది కనిపిస్తుంది. ఆ మెకానికల్ ఫిగర్ కనిపిస్తే, లైట్గా కనిపిస్తే మనం ఫ్లెష్ అవుట్ని ఈజీగా వేసుకోవచ్చు. ఇలా అయితే లైట్గా ఎరేజ్ చేసుకోండి. టోటల్గా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఫ్లెష్ అవుట్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్లెష్ అవుట్ని అయితే డ్రా చేసుకోండి. ఈజీగా మీరైతే లైట్ పెన్సిల్ యూజ్ చేయండి. ఎందుకంటే లైట్గా యూజ్ చేస్తేనే మనకి మంచిగా అనేది వస్తుంది. మనకి మిస్టేక్ అయినా కూడా ఆ లైట్నెస్ని మనం ఎరేజ్ చేసుకుంటే ఈజీగా వెళ్తుంది. నేనైతే డార్క్ అనేది యూజ్ చేస్తున్నా, ఎందుకంటే మీకోసం ఈ వీడియోలో మీకు క్లారిటీగా కనిపించాలని. అందుకని నేనైతే డార్క్ పెన్సిల్ తీసుకున్నా. మీరైతే లైట్ పెన్సిల్ అనేది యూజ్ చేయండి దీనికోసం, ఫ్లెష్ అవుట్ కోసం. ఎందుకంటే మనకి ఈ ఫ్లెష్ అవుట్ అయిపోయిన తర్వాత మనకైతే రెండరింగ్ అనేది అయితే టాపిక్ ఉన్నది. నెక్స్ట్ వీడియోలో నేనైతే అది పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి రెండరింగ్ ఉంటుంది కాబట్టి మీరైతే ఫ్లెష్ అవుట్ని లైట్ పెన్సిల్తోనే డ్రా చేసుకోండి. ఫ్లెష్ అవుట్ని అయితే టోటల్గా కర్వ్లోనే ఉండేలాగా చూసుకోండి. ఎక్కడ కూడా స్ట్రేట్గా, అంటే స్ట్రేట్ లైన్ లాగా మనకి మెకానికల్ ఫిగర్ ఎలా ఉందో అలా ఉండకుండానైతే చూసుకోండి. టోటల్ కర్వ్లోనే, ఎందుకంటే మన బాడీ ఎలా ఉంటుందో ఫ్లెష్ అవుట్ కూడా సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఎక్కడ కూడా మీకు స్ట్రేట్ లైన్ లాగా కనిపించకుండా టోటల్ కర్వ్లోనే డ్రా చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కర్వ్లో డ్రా చేసుకోండి ఫ్లెష్ అవుట్ని. మళ్ళీ మనకి ఇక్కడికి నీ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ నీ లాగా షేప్ అనేది మనం డ్రా చేయాలి. ఎందుకంటే మన నీ కూడా సేమ్, మన లెగ్కి ఉండే నీ కూడా సేమ్ ఇలానే షేప్ అనేది ఉంటుంది. కాబట్టి మన నీ దగ్గర కూడా షేప్ అనేది మార్చాలి. ఎక్కడ కూడా స్ట్రైట్గా షార్ప్గా ఉండకుండా చూసుకోండి ఫ్లెష్ అవుట్ని. మళ్ళీ సేమ్ బస్ట్ దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్ అండి ప్రాసెస్. అక్కడైతే మనం ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మన బస్ట్ దగ్గర ఎలా అయితే షేప్ ఉంటుందో సేమ్ ఫ్లెష్ అవుట్ కూడా అలా బస్ట్ షేప్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే ఫ్లెష్ అవుట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్లెష్ అవుట్ని ఇలా మనం మెకానికల్ ఫిగర్ని ఫ్లెష్ అవుట్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించాను కదా. సో దిస్ ఈజ్ ఫ్లెష్ అవుట్.